డాక్టర్ సునీల్ అనే అనే దానికంటే తాగుబోతు సునీల్ అని అంటే బాగుంటుంది. అంటే అంత దిగజారిపోయాను అనమాట. దిగజారిపోయి పడిపోయిన స్టేజ్లో నుండి దేవుడు నన్ను పైకి లేపెట్టి అవంతా అడిక్షన్ నుంచి బయటికి తీసుకొచ్చి నన్ను ఈరోజు నిలబెట్టాడంటే అది ఓన్లీ దేవుని కృపే. ఎందుకంటే ఎంతోమందికి సువార్త చెప్పి ఎంతోమందికి దేవుని పరిచయం చేసి పడిపోయిన నేను పడిపోయాను. ఆ స్టేజ్ నుంచి కిందికి పడిపోయినా. పడిపోయి ఒకరోజు 2 రోజులు కాదు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు కంటిన్యూస్‌గా తాగేది. 6 సంవత్సరాలు ఆల్మోస్ట్ 2007 నుంచి 2012 వరకు పొద్దున్న లేస్తే తాగడమే. ఓన్లీ పడుకున్న ఒక 2 గంటలు, 3 గంటలు మాత్రమే తాగకుండా ఉండేది. నిద్ర మెలుకువొస్తే పక్కనే మళ్ళీ కంపల్సరీ మందు బాటిల్ ఉండాల్సిందే. ఇదంతా నేను ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ నుంచి 2008 నుంచి 2012 అంటే నేను థర్డ్ ఇయర్ ఒక 7 టైమ్స్ ఫెయిల్ అయినా. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అయినా, సెకండ్ ఇయర్ సెకండ్ అటెంప్ట్‌లో పాస్ అయినా. థర్డ్ ఇయర్ మాత్రం థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ పాస్ కావడానికి నాకు ఆల్మోస్ట్ 7 అటెంప్ట్స్ పట్టింది. మళ్ళీ ఫోర్త్ ఇయర్‌లో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ పాస్ కావడానికి 3 అటెంప్ట్స్ తీసుకొని పాస్ కావాల్సొచ్చింది. ఈ ఈ టైం అంతా ఒక 3-4 ఇయర్స్ ఓన్లీ తాగుడు తప్పించి ఇంకేం చేయకూడదు. తాగుడు, స్మోకింగ్. ఎట్లాంటి స్టేజ్‌కి తీసుకెళ్ళిండు, ఎట్లాంటి స్టేజ్‌లో వెళ్ళిపోయినా అంటే ఇంకా నేను అందులోకెళ్ళి బయటికి రాలేను అనే స్టేజ్‌లోకి వెళ్ళిపోయినా. ఎందుకు అట్లా పడిపోవాల్సొచ్చింది అనేది కూడా నాకు అర్థం కాకపోదు. ఆహ్, హ్మ్. యాక్చువల్‌గా అయితే నేను రక్షింపబడింది బీబీఎస్‌లో ఫోర్త్ క్లాస్ టైంలో రక్షింపబడ్డాను. దేవుడిని అప్పుడు తెలుసుకున్నా. ఈ ఫోర్త్ క్లాస్ కంటే ముందు దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. ఎన్నో కార్యాలంటే బేసిక్‌గా నేను ఈ ఫోర్త్ క్లాస్, థర్డ్ క్లాస్ ఆ ఏజ్ కంటే బీబీఎస్ ముందు దానికి ముందు ఆహ్, ఈ సాతాను దీనితోటి పీడింపబడేవాడిని. నైట్ టైమ్స్ లేసి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. 2:00, 3:00 ఎవరికి తెలియకుండా ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత స్టూల్ ఏసుకొని పైన బోల్ట్ స్లోగా తీసి బయటికెళ్ళిపోయేవాడిని. స్లోగా ఎళ్ళి సమాధులలో కన్నా పక్కన మా ఇంటి పక్కన ఇది ఇడి ఆకుల గోదాం ఉండేది. ఆ గోదాంలో ఎంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళున్నారు. అక్కడ ఆ ఈవిల్ స్పిరిట్స్ ఉండే ప్లేసెస్‌కెళ్ళేవాడిని. ఎళ్ళేసేసి నైట్ అంతా అక్కడుండి, మళ్ళీ మమ్మీ వాళ్ళు లేసే టైంకి ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా వచ్చి ఇంట్లో పడుకునేవాడిని. ఆ టైంలో దేవుడు ఒకసారి మమ్మీ హెబ్రోన్ చర్చ్‌కి తీసుకెళ్ళింది. మంచిర్యాల అనే ప్లేస్‌లో ఉండేవాళ్ళం. డ్యాడీ అక్కడ జాబ్ చేసేవాళ్ళు. హెబ్రోన్ చర్చ్‌కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చర్చ్ పాస్టర్ గారు సేవకులు ప్రార్థన చేశారు. ఒక రోజంతా అక్కడే ఉంచుకున్నారు. ఆయిల్ పెట్టి ప్రేయర్ చేశారు. దాని తర్వాత అది నా అదృష్టం దేవుని కృపను బట్టి సరే బక్సింగ్ అంకుల్ అక్కడికి రావడం జరిగింది. మంచిర్యాలలో సీసీసీ అనే ప్రాంతం ఉంటది. అక్కడ మీటింగ్స్ ఉంటే స్పెషల్ మీటింగ్స్ కోసమని 3 డేస్ కోసమని వచ్చారు. డ్యాడీ వాళ్ళకు కార్ ఉండేది. డ్యాడీ మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో బక్సింగ్ అంకుల్ గారిని రిసీవ్ చేసుకొని మా ఇంటికి తీసుకొనొచ్చి తర్వాత మేమప్పుడు స్కూల్లో ఉన్నాము. బాక్సింగ్ అంకుల్‌ని కలిసే ఛాన్స్ నాకు దొరకలేదు. తర్వాత అంకుల్ సీసీసీలో 3 డేస్ బాక్సింగ్ అంకుల్ మీటింగ్స్ చేయించుకున్న తర్వాత చేసిన తర్వాత అక్కడ సిక్ అయిపోయారు. ఫస్ట్ టైమ్ బాక్సింగ్ అంకుల్ గారు అప్పుడు సిక్ అయిపోయారు. సిక్ అయిపోయి సీసీసీ హాస్పిటల్‌లో ఐసీయూలో అడ్మిట్ అయ్యారు బాక్సింగ్ అంకుల్. బాక్సింగ్ అంకుల్ అడ్మిట్ అయినప్పుడు మమ్మీ, డ్యాడీ వాళ్ళు అక్కడికి ఐసీయూకి తీసుకెళ్లారు. నన్ను కూడా తీసుకెళ్లారు. అంకుల్ రికవర్ అయ్యే టైంకి నన్ను కూడా తీసుకెళ్తే అంకుల్ నా నెత్తి మీద చేయి పెట్టి ప్రేయర్ చేశారు. అక్కడికి తీసుకెళ్ళి మా మమ్మీ చెప్పింది, "ఈడు రాత్రి రాత్రి లేస్తున్నాడు. సడెన్‌గా భయం అంటాడు. చెమటలు పట్టిపోతుంటాయి వీనికి. సడెన్‌గా లేసి ఎక్కడికో పారిపోతుంటాడు" అని మమ్మీ బాక్సింగ్ అంకుల్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత అంకుల్ నా నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేశాడు. దాని తర్వాత హ్మ్. ఈ వీబీఎస్‌లో సండే స్కూల్‌లో మన సండే స్కూల్ టీచర్స్ గాని ఇది చెప్పే దీన్ని బట్టి ఈ ఫోర్త్ క్లాస్ వరకు
నేను చేయని పాపం అంటలేదు. తలంపుతోటి, చూపులతోటి అందరూ చేసే పాపాలు, కామన్‌గా చేసే పాపాలు ఏవైతే ఉన్నాయో, అట్లాంటి పాపాలను నేను ఫోర్త్ క్లాస్ కంటే ముందే అన్నీ చేసేసున్నా. అంటే ఇంకా ఘోరమైన పాపి, ఇంకా దయ్యాలతోటి పీడింపబడుతున్న ఆ టైంలో బాక్సింగ్ అంకుల్ గారు నా నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయడం, తర్వాత దేవుడు నన్ను దర్శించడం. రోజు ఇట్లే చర్చ్‌లో ముందు కూర్చొని ఆటోమేటిక్‌గా నాకు నేను చేసిన ఫోర్త్ క్లాస్ వరకు నేను చేసిన పాపాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. చర్చ్‌లో ముందు కూర్చున్న చిన్న పిల్లోడిని, ఫోర్త్ క్లాస్. అప్పుడు నాకు ఏజ్ 8 ఇయర్స్ అట్లుంటది. ఆ పాపాలు నాకే గుర్తొచ్చి కంటిన్యూయస్‌గా ఏడుస్తున్నా. సినిమా చూసేది నైట్ టైమ్ 11:00, 12:00 లేసి రిలీజ్ మూవీస్ చూసేది, దొంగతనాలు చేసేది, చెడు తలంపులు, చెడు ఆలోచనలు అన్నీ ఉంటే ఆ టైంలో ఆ పాపాలన్నీ గుర్తొచ్చి దేవుడు ఆ సండే స్కూల్ టీచర్స్ ద్వారా ఇట్లా మాట్లాడేప్పుడు నన్ను ఫస్ట్ టైం దేవుడు నన్ను దర్శించి పాపాలను గుర్తు చేసి నా పాపాలను ఒప్పుకొని నేను ఆ ఫోర్త్ క్లాస్‌లో విడిచిపెట్టాను పాపాలని. సినిమాలు చూడడం మానేసిన, దొంగతనాలు చేయడం మానేసిన, ఫ్రెండ్స్‌ని కొట్టడం, ఆ ఏజ్‌లో చేసే పాపాలన్నీ మానేసేసి ఆల్మోస్ట్ ఇంటర్మీడియేట్ వరకు ఆహ్, ఏ చర్చ్ కనిపిస్తే ఆ చర్చ్‌కెళ్ళేది. మా మమ్మీ వాళ్ళు సీఎస్ఐ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. మమ్మీ వాళ్ళు కంపల్సరీ సీఎస్ఐ దీనికే తీసుకెళ్ళేవాళ్ళు. నాకు ఆ సీఎస్ఐ చర్చ్ అయిపోయిన తర్వాత ఎక్కడన్నా హెబ్రోన్ చర్చ్ గాని, పెంటికోస్టల్ చర్చ్ గాని, ఏ చర్చ్ ఉంటే ఆ చర్చ్‌కెళ్ళేవాడిని. ఎప్పుడు చూసినా ఇంకా దేవుడు, దేవుడు, దేవుడు అనే దీంట్లోనే ఉన్నా. మళ్ళీ ఇంటర్మీడియేట్‌కొచ్చిన తర్వాత గుంటూరుకెళ్ళి జాయిన్ అయినా. గుంటూరులో ఇంటర్మీడియేట్ అయిపోయింది. లాంగ్ టర్మ్‌లో మళ్ళీ పడిపోయినా. మళ్ళీ పడిపోయి సినిమాలు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 1 ఇయర్ మొత్తం దేవునికి దూరం అయిపోయాను. ఈ ఫోర్త్ క్లాస్ నుంచి ఈ ఇంటర్మీడియేట్ వరకు దేవుడంటే దేవుడంటే ఎంత దగ్గరగా అయినానంటే దేవుడంటే బాగా ఇష్టం అన్నట్టు ఇంకా నాకు. నేను ఏ ప్రార్థన చేసినా దేవుడు ఆన్సర్ చేసేవాడు. ఏ చిన్న కోరిక ఉన్నా గానీ దేవుడు దానికి ఆన్సర్ చేసేవాడు. దాని తర్వాత ఇంటర్మీడియేట్ గుంటూరుకెళ్ళినా, గుంటూరులో పడిపోయినా, మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఇంటర్మీడియేట్ అయిపోయింది. లాంగ్ టర్మ్‌లో సీట్ రాలేదు. మా డ్యాడీ 15 లాక్స్ కట్టి నన్ను నేపాల్‌లో ఎంబీబీఎస్ జాయిన్ చేశారు. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంగా ఆ టైంలో లాంగ్ టర్మ్‌లో పడిపోయాను. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు కూడా దేవునికి దూరంగానే ఉన్నాను. దేవునికి దూరంగా ఉన్నా కానీ ఎప్పుడు బాధపడేది. ఆ టైంలో నేపాల్‌లో సరే చర్చికెళ్తే దేవుడు మళ్ళీ ఒకసారి మాట్లాడి మళ్ళీ నన్ను వెలిగిస్తాడేమో, నా ఆత్మను మళ్ళీ వెలిగిస్తాడేమో, మళ్ళీ దేవుని దారిలోకి వస్తానేమో అనే దీంట్లో చర్చ్‌కెళ్ళేది, నేపాల్ చర్చెస్‌కి. అక్కడ నేపాలీ లాంగ్వేజ్‌లో చెప్పేవాళ్ళు. నాకేం అర్థం కాకపోదు. ఫస్ట్ టైమ్ అప్పుడు దేవునికి ప్రార్థన చేసిన, దేవా నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ప్రకారం అయితే నువ్వు నిజమైన దేవుడు అని తెలుసు. నువ్వు ఏ ప్రార్థన చేసినా విన్న దేవుడు. నేపాల్‌లో నాకు తెలుగు చర్చ్ కావాలి. తెలుగు మాట్లాడే పాస్టర్. నన్ను ఆత్మీయంగా ఈ ఏజ్‌లో ముందుకు నడిపే పాస్టర్ కావాలి అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే మా మెడికల్ కాలేజ్‌లో ఒక సిస్టర్, క్రిస్టియన్ సిస్టర్ ఉండే. ఆ సిస్టర్ హిందీ సిస్టరే, ఒరిస్సా నుంచి వచ్చిన సిస్టర్. ఆ సిస్టర్ నేను క్రిస్టియన్ అని తెలిసి నా దగ్గర ఏదో ఇట్లా పరిచయం అయినప్పుడు నేను క్రిస్టియన్, మీరు క్రిస్టియన్ అని చెప్పి పలానా చోట తెలుగు దేవానంద్ బ్రదర్ అని ఉన్నారు. వాళ్ళు టీచర్స్, ఇద్దరు టీచర్స్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ రూమ్‌లో ప్రతి సండే చర్చ్ జరుగుతుంది అని చెప్పేది. అయితే ఆ నేపాల్‌లో తెలుగు చర్చ్ ఉండడం అనేది చాలా గ్రేట్. మొత్తం హిందూ కంట్రీ. అట్లాంటి టైంలో నేను కరెక్ట్ ఏజ్ వచ్చి నాకు దేవుని గురించి కొంచెం జ్ఞానము, లోక జ్ఞానం తెలిసే టైంకి ఆత్మీయంగా ఆ దేవానంద్ బ్రదర్‌ని అక్కడ పెట్టి నన్ను దేవునిలోకి మళ్ళీ వచ్చేటట్టు చేశారు. దాని తర్వాత 2 ఇయర్స్ అక్కడ అయిన తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల ఆడ నా అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ రిటర్న్ రావాల్సొచ్చింది. నాకు అడ్మిషన్ మొత్తం క్యాన్సిల్ అయింది. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్‌లో వెనకకొచ్చాను. వచ్చిన తర్వాత 1 ఇయర్ ఇక్కడే హైదరాబాద్‌లో ఉన్నాం. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు దేవునితోటి బాగా బాధైంది. ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత ఎంబీబీఎస్ సీటే రాదు. 15 లక్షలు మా డ్యాడీ అంతా కష్టపడి కట్టి మళ్ళీ వెనకకి రావాల్సొచ్చింది. దేవా ఎట్లా దేవా నేను మళ్ళీ ఎంబీబీఎస్ జాయిన్ అవుతాను. ఎంతమంది ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్ అందరూ అడుగుతున్నారు. నేను ఎట్లా వాళ్ళని ఫేస్ చేయగలుగుతా? నాకు ఎట్లా దేవా నేను నా పరిస్థితి ఇట్లుంది అని రోజు పొద్దున్నే లేసి ప్రార్థన చేసేది. 3:00, 4:00 లేసి ప్రార్థన చేసేది. ఒకరోజు మాత్రం దేవునికి బాగా గట్టిగా పట్టుకున్నా.
దేవా నువ్వు మాట్లాడే దేవుడు, వాక్యం ద్వారా మాట్లాడతావంట, కళల ద్వారా మాట్లాడతావంట, దర్శనాల ద్వారా మాట్లాడతావంట. ఇట్లా మాట్లాడుతుంటా కదా దేవా, నాతో కూడా ఒక్కసారి మాట్లాడవా? ఇన్ని రోజుల్లో ఎప్పుడు అది ఎక్స్పీరియన్స్ కాలేదు నేను. ఒకసారి నా జీవితం గురించి, నా ఫ్యూచర్ గురించి, నేను ఎంబీబీఎస్ చేయాలా వద్దా, మళ్ళీ ఇంజనీరింగ్ జాయిన్ కావాలా, లేకపోతే ఇంకేదైనా ప్రొఫెషన్ తీసుకోవాలా, ఒక్కసారి ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి పైసలు కట్టిన తర్వాత కూడా మళ్ళీ వెనకకి రావడం అంటే జీతం ఉందా లేదా, నాతో ఒకసారి మాట్లాడు దేవా అని ప్రార్థన చేసి నాకు అప్పటికే చిన్నప్పటి నుంచి పాస్టర్స్ కానీ హెబ్రోన్లో వీబీఎస్లో కానీ దేవునికి కండిషన్స్ పెడితే ఇష్టం ఉండదు అనేది నాకు నూరి పోసారు అన్నట్టు. నూరి పోసారు అయినా కానీ నేను దేవునికి ప్రార్థన చేసిన, దేవా ఈ వాక్యం ద్వారా మాట్లాడితే నేను ఎవరికైనా దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడిండు అని చెప్తే వాళ్ళు కంపల్సరీ నమ్మాలి, ఇది దేవుడు మాట్లాడిందే అని నమ్మేటట్టు నువ్వు నాతో మాట్లాడు దేవా. అట్లయితేనే మాట్లాడు, లేకపోతే వద్దు. ప్లస్ నేను బైబిల్ తీసి ఈ వాక్యం ద్వారా మాట్లాడి, లేకపోతే ఇట్లా ఓపెన్ చేసి అది ఇదే దేవుడు మాట్లాడిండు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా కూడా నేను కానీ ఒకటేసారి బైబిల్ ఇట్లా మధ్యలో ఓపెన్ చేస్తా, లెఫ్ట్ సైడ్ పేజీలోనే మాట్లాడాలి దేవా. లెఫ్ట్ సైడ్ పేజీలో ఒకటే చాప్టర్ ఉండాలి, ఒకటే పెద్ద చాప్టర్ ఉండాలి. చాప్టర్ ఫస్ట్ నుంచి నాతో మాట్లాడాలి, నన్ను సంబోధిస్తూ మాట్లాడాలి, నా కండిషన్ స్పెసిఫిక్గా మాట్లాడాలి దేవా అని ప్రేయర్ చేస్తాను. చేస్తే అప్పుడు దేవుడు ఇర్మియా 18వ అధ్యాయము నుంచి, ఇది ఫస్ట్ దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడడం. ఇది ఫస్ట్ బైబిల్ ఇట్లా ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో చూసిన, 18 చాప్టర్ ఒకటి ఉందమ్మా దేవా అనుకున్నా. నేను ఫస్ట్ కొంచెమే చిన్న పారాగ్రాఫ్ ఉంది, లెఫ్ట్ సైడ్ చిన్న పారాగ్రాఫ్ ఉంది, తక్కువ దాంట్లో నా సిచ్యువేషన్ గురించి ఎట్లా మాట్లాడతాడు దేవుడు అని కొంచెం టెన్షన్ పడ్డా. కానీ చదవడం స్టార్ట్ చేశాను. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. అట్లే ఇట్లా వాక్కు లాగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని, ప్రత్యక్షమైన వాక్కు అనేది నాకు స్ట్రైక్ కాగానే మా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేది అర్థమైంది. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచున్నాను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసాను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయేలు వార్లారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయేల్ వాళ్ళారా మీరు నా చేతిలో ఉన్నారు. నేను పెట్టిన కండిషన్స్ అన్ని ఇది చేసి దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అప్పుడు నాకు ఓకే, మళ్ళీ నేను ఎంబీబీఎస్ మళ్ళీ డాక్టర్నే అవుతాననే ఫీలింగ్ తోటి ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు. బలపరిచిన తర్వాత గ్యాప్లో మళ్ళీ డిచ్పల్లి, సిఎంసి డిచ్పల్లి అనే నిజామాబాద్ డిస్టిక్, ఇయర్లీ 5 lakhs చొప్పున 5 yearsకి 5 into 5 lakhs చొప్పున కట్టి మళ్ళీ జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ అప్పుడు దేవునికి బాగా సన్నిహితంగా, దేవునితోటి ప్రతిరోజు ఎప్పుడు ఆల్మోస్ట్ బైబిల్ చదవడం, ప్రేయర్ చేయడం, దేవునికి బాగా క్లోజ్గా ఉండి ఎప్పటికప్పుడు ఇంకా ఎప్పుడు పాటలు పాడుకుంటా, బైబిల్ చదువుకుంటా, ఎప్పుడు ఇంక ప్రేయర్లోనే ఉండేది. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయినా, సెకండ్ ఇయర్ కూడా పాస్ అయిపోయినా. థర్డ్ ఇయర్ స్టార్ట్ అయిన టైంలో మా అన్నయ్య నాకంటే 1 year పెద్ద, తను కూడా డాక్టరే, తనకి 2 కిడ్నీలు పాడైనాయి. సడన్గా బ్లడ్ అంతా తక్కువ అవుతుంది, హెచ్బి చేయించుకో అన్నయ్య అని చెప్పిన. చేయించుకుంటే 5 grams ఉంది, తీసుకొచ్చినాము. మా మమ్మీ కూడా సిక్ ఉండే, మీతో పాటు అన్నయ్యని కూడా చూపిస్తే 2 కిడ్నీ పాడైపోయిన తర్వాత ఇంకా డయాలసిస్ స్టార్ట్ చేయాలన్నారు. స్టార్ట్ చేయాలంటే ఉన్నట్టుండి సడన్గా నేను, అన్నయ్య, చెల్లె ముగ్గురం ఉండేవాళ్ళం. ముగ్గురం డాక్టర్సే. కిడ్నీస్ పాడైనాయంటే ఒకలాంటి షాక్లోకి వెళ్ళిపోయినాం అందరం, ఫ్యామిలీ అంతా. అందరికంటే ఎక్కువ నేను బాగా షాక్లోకి వెళ్ళిపోయాను. దాని తర్వాత ఎంత ప్రేయర్ చేసినా కానీ
ఈ విషయంలో మాత్రం దేవుడు ఆన్సర్ చేయకపోదు. హెల్త్ విషయం దేవుడు ఆన్సర్ చేయకపోదు. మిగతా ఏ విషయం కావాలన్నా దేవుడు నాకు దేవా నాకొక రూ. 100 కావాలంటే ఎట్లో ఒకట్ల రూ. 100 కూడా పంపించేది. కొన్ని సిట్యుయేషన్స్‌లో సిట్యుయేషన్‌లో నా దగ్గర పైసలు లేని టైంలో అన్ని విషయాల్లో దేవుడు ఆన్సర్ చేసేవారు గానీ, అన్నయ్య విషయంలో మాత్రం హెల్త్ విషయంలో మాత్రం దేవుడు ఆన్సర్ చేయలేదు. నేను ఒకలాంటి డిప్రెషన్‌లోకెళ్ళిపోయినా. థర్డ్ ఇయర్ ఇక చదువు మానేసిన. తాగుడు, సిగరెట్ అన్నిటికి అలవాటయిపోయింది. ఒక్కసారి అక్కడ పడిపోయినా అంటే ఇంకా 6 ఇయర్స్ కాలేజ్‌లో హాస్టల్‌లోనే ఉండేది. ఎట్లో ఒకట్ల మనీ వచ్చేటియి. కంటిన్యూయస్‌గా తాగేది. ఓన్లీ పడుకున్నప్పుడు మాత్రమే మందు ఉండకుండా ఉండేది. మెలుకువొచ్చినా అంటే పక్కన మందు బాటిల్, బీర్ బాటిల్ ఉండాలి, విస్కీ ఉండాలి, లేకపోతే వోడ్కా ఏదుంటది. ఒక మందు తాగితే ఎక్కుతలేదు. అట్లా తాగి, తాగి, తాగి మందు బీర్ తాగడం స్టార్ట్ అయింది. ఫస్ట్ టైమ్ బీర్ తాగేటప్పుడు బలవంతంగా తాగడం అలవాటు చేసుకున్నా. 3 స్పూన్స్ షుగరేసుకొని తాగిన బీర్ చేదుగుంటదని. హాఫ్ బాటిల్ తాగి వామిటింగ్ చేసుకున్నా. కానీ ఇంకా బలవంతంగా అట్లా అలవాటు చేసుకున్నా. చేసుకొని 6 ఇయర్స్ కంటిన్యూయస్‌గా తాగి, 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 తాగి ఏ మందు తాగినా ఎక్కకపోదు. ఏ మందు తాగినా ఎక్కకపోదు. అంటే ఒక సాచురేషన్ లెవెల్‌కొచ్చేసింది. సాచురేషన్ లెవెల్‌కొచ్చిన తర్వాత ఎవరో చెప్పారు, మందులో సిగరెట్ యాష్ కొట్టుకుంటే కిక్ బాగా ఎక్కుతదని చెప్పారు. చెప్పగానే యాష్ కొట్టడం స్టార్ట్ చేసినాను. మందు పోసుకొని, బీర్ పోసుకొని యాష్ కొట్టడం స్టార్ట్ చేసిన. అట్లా గూడా ఎంత తాగినా మందు బాటిల్స్ అయిపోతున్నాయి గానీ కిక్ రావట్లేదు. దాని తర్వాత ఏం చేశారు, కాక్టైల్ చేయమన్నారు. విస్కీ, బీర్ 2 కలిపి తాగితే మస్తు ఇదెక్కుతదన్నారు. అట్లా కంటిన్యూయస్‌గా తాగి, తాగి ఆ మత్తు కోసము ఎంత తపన పడేవాడినంటే అది లేకపోతే ఉండేవాడిని కాపోదు. అట్లా బీబీఎస్ థర్డ్ ఇయర్‌కి ఇంకా ఒక 6 ఇయర్స్ కంటిన్యూయస్‌గా తాగిన. దాని తర్వాత ఈ మధ్యలోనే మా కాలేజ్ డిచ్‌పల్లి థర్డ్ ఇయర్‌లో క్లోజ్ అయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత తిరుపతికి ట్రాన్స్‌ఫర్ చేశారు. 100 మంది ఉండే మేము. 10 మెడికల్ కాలేజెస్‌కి 10 స్టూడెంట్స్‌ని డివైడ్ చేశారు. నాకు కూడా తిరుపతి వచ్చింది. నేను తిరుపతిలో అప్పుడు జయరాజ్ అన్న తిరుపతిలో ఉంటారని తెలుసు. ఈ మధ్యలో నేను ఈ పడిపోక ముందు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో ఎల్‌షద్దాయి చర్చ్ అని ఇక్కడ హైదరాబాద్‌లో ఉండేది. ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బాగా దేవునికి బాగా సన్నిహితంగా ఉన్నప్పుడు సువార్త చాలా మందికి చెప్పేవాడిని కాలేజీలో. మా వైఫ్ కూడా సువార్త నేనే చెప్పాను. సువార్త ఆమె రక్షింపబడ్డది. నేను పడిపోయినా. ఆమె రక్షింపబడి బాగా స్పిరిచువల్ అయిపోయింది. నేను పడిపోయినా. ఏంది దేవా ఇట్లా పడిపోయినా అని ఎంత ప్రేయర్ చేసేది. తాగుకుంటూ కూడా ప్రేయర్ చేసేది. ఆ! బీర్ బాటిల్ ముందుంటే ఫస్ట్ ప్రేయర్ చేసుకొని తాగేది బీర్ బాటిల్ గూడా. మందు గూడా తాగకుండానే స్టార్ట్ చేసేది. మళ్ళీ భయం మళ్ళీ ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితదా? ఇదా? అని కొన్నిసార్లు తాగి ఎట్లుంటే మామూలుగా చిన్నప్పటి నుంచి అలవాటేందంటే బైబిల్ నెత్తి కింద పెట్టి, పిల్లో కింద పెట్టుకొని పడుకోవడం అలవాటు. తాగి కొన్నిసార్లు కాళ్ళ దిక్కుందా? తల దిక్కుందా? బైబిల్ అనేది మళ్ళీ సడెన్‌గా లేసేది. అంత మత్తులో ఉండేవాడిని. అట్లా పడిపోయిన నన్ను మళ్ళీ తిరుపతికి దేవుడు వాడికి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత జయరాజ్ అన్న ఎల్‌షద్దాయి చర్చ్‌కని ఇక్కడికి నేను ఎవరికైతే సువార్త చెప్పానో మా కాలేజీలో రక్షింపబడిన వాళ్ళందరూ నన్ను అసహించుకోవడం స్టార్ట్ చేశారు. వీడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంత మంచిగున్నాడు. ఈ థర్డ్ ఇయర్‌కి వచ్చేటప్పటికి ఇట్లా అయిపోయిండు. తాగుబోతు నాయాలు తయారయ్యిండేందిరా నాయన! అందరూ తిట్టుకునేవాళ్ళు. నాతోటి మాటలు చాలా మంది మానేశారు. ఫ్రెండ్స్ గానీ, కొలీగ్స్ కానీ, మన ఊర్లో ఉండేవాళ్ళు, డిచ్‌పల్లిలో ఉండేవాళ్ళందరూ. దాని తర్వాత తిరుపతికొచ్చిన. తిరుపతికి వచ్చినప్పుడు అప్పటికే నాకు తాగుడు అలవాటుండే. జయరాజ్ అన్నకు ఫోన్ చేశాను. జయరాజ్ అన్న నంబర్ మధ్యలో ఒకసారి దొరికింది ఎల్‌షద్దాయి చర్చిలో అన్న వాక్యం చెప్పేటప్పుడు నేనెవరికైతే సువార్త చెప్పి వాళ్ళు రక్షింపబడ్డ వాళ్ళను జయరాజ్ అన్న మీటింగ్స్‌కి తీసుకొచ్చేవాడిని నేను. నా ఖర్చు పెట్టుకొని అప్పుడు ఆత్మీయంగా బాగున్నప్పుడు తీసుకొనొచ్చేవాడిని. అట్లా జయరాజ్ అనేది నంబర్ దొరికింది. దొరికిన తర్వాత నేను ఫస్ట్ టైమ్ తిరుపతికెళ్ళినప్పుడు ఎందుకు జయరాజ్ అన్నకు ఫోన్ చేయాల్సొచ్చిందంటే, జయరాజ్ అన్న
ప్రేయర్ నా ప్రేయర్ సరిపోవట్లేదు. నేను ఇందులోకెళ్ళి ఈ మందు దీంట్లోకెళ్ళి బయటికి రావడానికి జయరాజ్ అన్న ప్రేయర్ చేస్తే, లేకపోతే ఇంకెవరైనా ప్రేయర్ చేస్తే నేను అందులోకెళ్ళి బయటకొస్తానా అనే దీంతోటి అన్నను బాగా సతాయించేవాడిని తాగి. నేనెంత పడిపోయానంటే తిరుపతికెళ్ళిన తర్వాత ఇక్కడ మామూలుగా తెలంగాణ ఇటు సైడ్ ఆంధ్ర సైడ్ ఏమో ఓన్లీ మందు నైట్ 10 వరకు బందయిపోయేది. తిరుపతిలో ఎట్లా అంటే 24 అవర్స్ మందు దొరుకుతది. నాకు ఇంకా తిరుపతికి పోయి షిఫ్ట్ అయిన తర్వాత నాకెట్లయిపోయిందంటే నైట్ 10కి ఇక్కడ తెలంగాణ డిచ్చిపల్లిలో నిజామాబాద్ ఉన్నంత వరకు 10 వరకే అంటే ముందే 10 కంటే ముందే అన్ని మందు బాటిల్ తెచ్చి పెట్టుకునేటోని. తిరుపతిలో ఏ టైంకైనా గానీ, ఏ టైంకెళ్ళినా గానీ మందిచ్చేవాళ్ళు వైన్స్‌లో. తిరుపతికెళ్ళిన తర్వాత ఇంకా 4 ఇయర్స్ బాగా తాగి, 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 తాగి ఇదయ్యేది. తిరుపతిలో హాస్టల్‌లో 24 రూమ్ అనేది ఒక రూమ్ ఉంటది. తిరుపతి హాస్టల్‌లో 24 రూమ్‌లో హాస్టల్ కట్టినప్పుడు వైఎస్ఆర్ చదువుకున్నది అదే మా కాలేజ్‌లో అంటారు తిరుపతిలో. ఆ 24 రూమ్ స్టార్టింగ్ నుంచి ఆ 24 రూమ్‌లో క్రిస్టియన్ ప్రేయర్స్ జరుగుతాయి. రోజు ఈవినింగ్ అందరూ క్రిస్టియన్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, సీనియర్స్ కూడా కొంచెం మంది ఉన్నోళ్ళు అందరూ 24 రూమ్‌లో రోజు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రేయర్ చేసుకునేవాళ్ళం. ప్రేయర్ చేసుకుంటే నన్ను ఆ ప్రేయర్‌కి ఇన్వైట్ చేసేవాళ్ళు. ప్రేయర్‌కి ఇన్వైట్ చేస్తే నేనెప్పుడు తాగుండేది. నేను ఆ ప్రేయర్‌కెళ్ళాలంటే 1 వీక్ ముందు మందు మానేయాలి. ప్రతి మంగళవారం హెబ్రోన్ చర్చి యెరూషలేము తిరుపతిలో యెరూషలేం అని మెయిన్ ప్రేయర్ హాల్. ఆ యెరూషలేంలో అప్పుడు యెరూషలేం నుంచి దేవానంద్ దేవసేమ దేవిప్రసాద్ అంకుల్ వచ్చేవాళ్ళు. ప్రతి ట్యూస్‌డే దేవిప్రసాద్ అంకుల్, హిల్డా ఆంటీ ఇద్దరు ట్యూస్‌డే, ట్యూస్‌డే దేవిప్రసాద్ అంకుల్ అన్న వచ్చేవాళ్ళు. లేకపోతే ఎవరన్నా ఎల్డర్స్ అన్నా పంపించేది ప్రతి ట్యూస్‌డే. ఈ ట్యూస్‌డే రాంగానే క్రిస్టియన్ జూనియర్స్ గాని వీళ్ళందరూ నేను అప్పుడు తిరుపతికెళ్ళేటోళ్ళకి థర్డ్ ఇయర్. జూనియర్స్ గాని అక్కడున్న జయరాజ్ అన్న, సాల్మన్ ఆడ క్రిస్టియన్ ఫెలోషిప్ ఎవరినైతే ఉన్నారో వాళ్ళని కొంచెం మంది పరిచయం పరిచయం చేశారు. సాల్మన్, రామ్‌దాస్ అని ఎవరన్నా వీళ్ళందరినీ పరిచయం చేశాడప్పుడు. జయరాజ్ అన్నకి అప్పటికి తెలియదు నేను తాగుతున్నా అనే సంగతి. తిరుపతికెళ్ళిన తర్వాత మరి అందరూ ఎవరికన్నా చెప్పారో తెలియదు. ఆహ్, తర్వాత అట్లా ఫెలోషిప్ రూమ్‌కి రామని 24 రూమ్ అంటే ఇంకా ఫెలోషిప్ దానికి ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఎంతోమంది చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు. అవి కొన్ని విన్నాను. కానీ ఆ ఫెలోషిప్ రూమ్‌కెళ్ళాలంటే నేను మందు మానేయాలి. తాగి ఎళ్ళలేను. ఆహ్, అప్పుడప్పుడు బాగా ఫోర్స్ చేసేవాళ్ళు. కొంచెంమంది స్టూడెంట్స్ ఇట్లా ఫోర్స్ "అన్న రా అన్న ప్లీజ్ అన్న" అంటే ఆహ్, మంగళవారం దానికి పోవాలంటే నేను ఒక 2, 3 డేస్ ముందే మందు మానేస్తే అప్పటికి హ్యాంగ్ ఓవర్ దిగేది. అంతగనం దీంట్లో ఉండేది. ఒకరోజు ఇట్లే ట్యూస్‌డే రోజు ఆహ్, ఎట్లైనా చేసి ఈరోజు వెళ్ళాలి. చర్చ్ నుంచి పెద్ద ఎల్డర్స్ వస్తారు కాబట్టి చర్చ్‌కెళ్ళి వాక్యం వింటే దేవుడు ఏదన్నా వాక్యం ద్వారా మాట్లాడితే నేను చేంజ్ అయితేనే మళ్ళీ పాత స్థితికి వస్తానేమో అని 24 రూమ్‌కెళ్ళాను. ఎళ్ళేటప్పుడు ఏం చేసినా అంటే అప్పుడు నోకియా చిన్న ఫోన్స్ ఉండే బ్రౌన్ కలర్. నోకియా ఫోన్ బదులు హ్యాంగ్ ఓవర్‌లో సిగరెట్ ప్యాకెట్ పట్టుకొనెళ్ళినా. సిగరెట్ ప్యాకెట్ పట్టుకొని పోయి బైబిల్ ఉంది ఇట్లా ఆ! ఫోన్ బైబిల్ పక్కన పెట్టినట్టే సిగరెట్ ప్యాకెట్ పక్కన పెట్టినా. సిగరెట్ ప్యాకెట్ పక్కన పెడితే ఇప్పుడు అందరూ రూమ్ చుట్టూ ఇట్లా ఒక 30 మెంబర్స్ పెద్ద రూమ్ ఉంటది. సర్కిల్ లాగా అయ్యి కూర్చుంటాము. లీడ్ చేసే ఎవరైతే సీనియర్ ఉంటారో అప్పుడు వినోద్ అనే అన్న ఉండే. వినోద్ అన్న నాకెదురుగా అటు కూర్చున్నాడు. నేను ఇటు కూర్చున్నా. బైబిల్ పక్కన సిగరెట్ ప్యాకెట్ ఉంది. ఒకళ్ళందరూ ఉన్నారు. ఆహ్, వినోద్ అక్కడి నుంచి సైగ చేస్తున్నాడు. బయటికెళ్ళు అని. సీరియస్‌గా కళ్ళు ఇట్లా పెద్దగా చేసి బయటికెళ్ళని వినోద్ సైగ చేస్తుండు వినోద్ అన్న. చేస్తున్నాను. నేనేమో ఇది మందు మానేయడానికి నేను మళ్ళీ దేవునిలోకి రావడానికి నేనొస్తే నన్నేమో బయటికెళ్ళమంటుండు. నిన్న మొన్న తాగింది నాకు తెలిసినట్టుంది. ఆహ్, తాగింది తెలిసినట్టుంది. అందుకనే బయటికెళ్ళమంటుండేమో అని అనుకున్నా. తర్వాత సరే అన్న చెప్తుండు కదా అని బైబిలును సిగరెట్ ప్యాకెట్ పట్టుకున్నా. సెల్ అనుకోని సిగరెట్ ప్యాకెట్ పట్టుకొని బయటకొచ్చిన. బయటకొచ్చి చూస్తే సిగరెట్ ప్యాకెట్ ఉంది. అయ్యా! అనుకున్నా. అయ్యిందబ్బా! సిగరెట్ ప్యాకెట్ పట్టుకొని సరే సిగరెట్ ప్యాకెట్ పట్టుకొని లోపలికి పోయినా గాని అన్నొచ్చి సిగరెట్ ప్యాకెట్ తీసుకొని ఇది జేయొచ్చు గదా! సిగరెట్ ప్యాకెట్ తీసుకొని
నన్ను మళ్ళొచ్చి లోపల కూర్చోమని చెప్పొచ్చు కదా! నన్ను బయటికెళ్ళిపోమంటాడా? అనే కోపంతోటి లోపల చర్చ్ ఎల్డర్ ఉన్నాడు. అందరూ స్టూడెంట్స్ అందరూ ఒక 20, 30 మెంబర్స్ దాకా ఉన్నారు. నా రూమ్‌కెళ్ళి నా రూమ్ లాక్ తీసుకొచ్చేసి ప్రేయర్ జరుగుతుంటే బయట రూమ్ తాళం వేసేసిన. కోపంతోటి హ్యాంగ్ ఓవర్‌లో. తాళం వేసేసిన ప్రేయర్ అంతా అయిపోయింది. తాళం తీస్తుంటే రావట్లేదు. ట్వంటీ తర్వాత లోపల నుంచి నాకు ఫోన్ చేశారు. నేను తీయనని చెప్పిన. తాళం అయితే తీయను. నేను తాగుబోతోని. నేను ప్రేయర్ కోసం నేను చేంజ్ కావడానికి ప్రేయర్ రూమ్‌కొస్తే నన్ను ఎట్లా బయటికెళ్ళిపోమంటారు మీరు? మీరందరూ ఏం భక్తులు? ఇంతేనా మీది అని వాళ్ళ మీద బాగా కోపంతోటి బయటికి పోయినా, బార్‌లో కూర్చున్నా, మళ్ళీ తాగడం స్టార్ట్ చేసినా. తాగడం స్టార్ట్ చేసినప్పుడు జయరాజ్ అన్న కూడా ఫోన్ చేశాడు. "అన్న ఇదొక్కటి విషయం అయితే నేనైతే తీయనన్నా. వాళ్ళు నన్ను బాగా హర్ట్ చేసిండ్రు. నేనైతే తీయనని" ఆ 24 రూమ్ కూడా తాళమేసి ఇచ్చేసిన. చేసిన తర్వాత ఇంకా అప్పటినుంచి వాళ్ళు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత వాళ్ళు ఎట్లో ఒకట్లా తాళం పగలగొట్టుకొని బయటకొచ్చేసారు. తర్వాత 24 రూమ్ జయరాజ్ అన్నకి అప్పటికి నా గురించి బాగా తెలిసిపోయింది. జయరాజ్ అన్న ప్రేయర్ చేయడము, మా మిసెస్ తను గూడా అప్పటికే దేవుడు తనతోటి మ్యారేజ్ విషయం మాట్లాడడం, తను ప్రేయర్ చేయడం. నాకు సువార్త చెప్పిన అతనే ఎట్లా పడిపోయిండనేది ఇది. నేను తాగి ఎక్కడికి పోతే అక్కడ గొడవలు. ఇక తాగితే ఏమైతదంటే యాక్చువల్‌గా ఇన్హిబిటరీ సెంటర్ అని బ్రెయిన్‌లో ఒక ఇన్హిబిటరీ సెంటర్. వద్దు, వద్దు అని చెప్పే ఒక సెంటర్ ఉంటది. అదే ఇన్హిబిట్ అయిపోతది. ఇన్హిబిట్ అయిపోయినప్పుడు ఏం చేస్తున్నాం ఏందన్నది ఏం అర్థం కాకపోదు. ఎక్కడ పోతే అక్కడ గొడవలు. బార్‌కి పోతే బార్‌లో గొడవలు, హాస్టల్‌కొస్తే హాస్టల్‌లో గొడవలు, కాలేజ్‌కి పోతే కాలేజ్‌లో గొడవలు. అట్లా బాగా హారిబుల్ స్టేజ్‌లోకెళ్ళి వీళ్ళందరూ గట్టిగా ప్రేయర్ చేశారు. మరి ఎట్లనో దేవుడు ఒకరోజు దేవిప్రసాద్ అంకుల్‌కి తెలిసింది నేను 24 రూమ్‌కి తాళం వేసింది సునీలే అని. సునీలే అని తెలిసిపోయిన తర్వాత దేవిప్రసాద్ అంకులు ఆహ్, ఏమనలేదు నన్ను. నా కోసం దేవిప్రసాద్ అంకుల్ కూడా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. జయరాజ్ అన్న అందరూ ఇంగా 24 రూమ్‌లో ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్ నా కోసం ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. అట్లే మా మిసెస్ స్టార్ట్ చేసింది. ఎవరికైతే సువార్త చెప్పి రక్షింపబడ్డారో, ఎంతమందైతే హిందూస్, క్రిస్టియన్స్‌గా మారారో వాళ్ళందరూ నా కోసం ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ఇలా గొడవలు చేసి ఇంట్లో తెలిసింది. హాస్టల్‌లో గొడవలు చేసి ఇది చేస్తున్నా అని తెలిసిన తర్వాత డ్యాడీని ఒకసారి తిరుపతికి 1, 2 సార్లు పిలిపిచ్చారు. మా డ్యాడీని ప్రిన్సిపల్. "ఎవరిని డిబార్ చేస్తాం హాస్టల్ నుంచి. గొడవలు చేస్తున్నాడు. కనిపిస్తే బీర్ సీసా తీసుకొని కొడుతున్నాడు కోపమొస్తే. ఎవరికి ఏమైతదో తెలీదు. తీసుకెళ్ళి ఇంట్లోనన్నా పెట్టుకోండి. లేకపోతే ఆయనకైనా నచ్చజెప్పండని." రోజు డ్యాడీ వచ్చేటాళ్ళకి నేను లోపలున్నా. బయట నాకు ఇట్లా తాగడానికి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. నేను లోపల తాగుతుంటే బయట తాళం వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ నేను ఫోన్ చేస్తే వచ్చి తాళం తీసేవాళ్ళు. ఇలా డ్యాడీ ఒకరోజు తెలియకుండా వచ్చాడు. నేను లోపల అన్ని మందు బాటిలున్నాయి. తాగుతున్నా, తాగి పడుకున్నా. డ్యాడీ వచ్చి బయట తలుపు కొడుతున్నాడు. ఫోన్ చేస్తున్నా. నేను లోపలే ఉన్నా. డ్యాడీ బయటున్నాడు హాస్టల్‌లో. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఇంకా మా మమ్మీ గూడా బాగా ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసింది. దేవుడు మళ్ళీ అనుకోకుండా మళ్ళీ నన్ను పట్టుకున్నాడు. వీళ్ళందరి ప్రార్థన వల్ల దేవుడు మళ్ళీ పట్టుకొని నేను ఒకరోజు దేవిప్రసాద్ అంకుల్ దగ్గరికెళ్ళి అడిగాను. దేవిప్రసాద్ అంకుల్ మళ్ళీ ట్యూస్‌డే వచ్చాడు. 24 రూమ్‌కొస్తే దేవిప్రసాద్ అంకుల్ దింపడానికి నేనెళ్తా అని చెప్పినాను. మామూలుగా దేవిప్రసాద్ అంకుల్ యెరూషలేం నుంచి మా హాస్టల్‌కొచ్చిన తర్వాత రిటర్న్ డ్రాప్ చేయడానికి ఎవరో ఒకళ్ళు స్టూడెంట్ బైక్ మీద డ్రాప్ చేస్తారు. నా బైక్ మీద నేను దేవిప్రసాద్ అంకుల్ డ్రాప్ చేస్తా అని 20 స్టూడెంట్స్‌కి చెప్పినాను. చెప్తే ఆ వినోద్ అన్న చెప్తే సరే అని అన్నారు. దేవిప్రసాద్ అంకుల్‌ని అడిగి "సునీల్ డ్రాప్ చేస్తాడంట మీరు" అప్పటికి నేను ఫుల్ ఇంకా తాగుడు మానేయలేదన్నట్టు. తాగుడు మానేసే తాగుతూనే ఉన్నా. 24 అదే ట్యూస్‌డే మీటింగ్ అటెండ్ కావడానికి మాత్రమే తాగుడు మానేసేది. జయప్రసాద్ అంకుల్‌ని బైక్ ఎక్కించుకొని యెరూషలేంలో డ్రాప్ చేసే టైంలో ఆ గ్యాప్‌లో అంకుల్‌తో మాట్లాడాను. అంకుల్ నాకు ఈ మా మెడికల్ కాలేజ్ పక్కనే సియోన్ చర్చ్ అని ఉంటది. సియోన్ యెరూషలేందే బ్రాంచ్ ఉండేది. కాలేజ్ పక్కనే ఉంటది. అంకుల్ నేను యెరూషలేంలో అయితే అంత దూరం రాలేను గానీ, నేను సియోను చర్చ్‌లో నేను కొన్ని రోజులు ఉందామనుకుంటున్నాను. ఆ చర్చ్‌లో ఉంటేనన్నా నేను ఈ బానిసత్వంలోకెళ్ళి బయటపడతానేమో. నేను ఆ సీఎం దానిలో ఉంటా అంటే
దేవిప్రసాద్ అంకుల్ బాగా ఆలోచించాడు. ఇక్కడ నుంచి కాలేజ్ నుంచి ఆడ వరకు వెళ్ళే వరకు సైలెంట్గానే ఉన్నాడు. తర్వాత భయపడకుండానే ఎట్లని హిస్టరీ బాగాలేదు కదా, కానీ జాగ్రత్త నాకు పేరు తెప్పియద్దు. మళ్ళీ అక్కడ చర్చికి వెళ్ళిన తర్వాత చర్చిలో వండుకుంటూ నువ్వు తాగడం స్టార్ట్ చేస్తే మరి అరుగులు గుంట నువ్వు 20 తాళం వేసావు అని. అంకుల్ కూడా బాగా ప్రేయర్ చేసేవాడేమో. పర్మిషన్ ఇచ్చాడు సియోన్ చర్చ్లో ఉండడానికి. తిరుపతి మా హాస్టల్ పక్కనే సియోన్ చర్చ్. ఒక 6 months నేను చర్చ్లో వెళ్ళి ఉన్నా. అక్కడ యోబు ఇమానుయల్ ఇద్దరు స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను ఉండేది. బాగా ఈ 6 monthsలో ఒకటేసారి సడన్గా మానేయలేదు. సో 99% చర్చ్లో ఉండడానికి ట్రై చేసేది. కన్స్ట్రక్షన్ కొంచెం వర్క్ జరిగేది, ఆ వర్క్ అవి ఇవి చూసుకుంటూ ఉండేది. వీళ్ళతోటి క్రిస్టియన్ సహవాసంతో యోబు ఇమానుయల్ తోటి కలిసినప్పుడు వాళ్ళతో కలిసి ప్రార్థన చేసుకోవడం, స్లోగా దేవుడు ఆ మందు నుంచి దూరం చేశాడు. అంత లోపల మ్యారేజ్ టైం దగ్గరకు వస్తుంది. మ్యారేజ్ ప్రపోజల్ అది ఈ మ్యారేజ్ అట్లా 6 months దగ్గరికి 6 months అట్లా ఉండి 4th year స్లోగా 4th year క్లియర్ అయింది. 4th year క్లియర్ అయిన తర్వాత డ్యూటీస్ జాయిన్ కావాలి. 1 year అప్రెంటిస్‌షిప్ చేయాలి. హౌస్ సర్జన్ చేయాలి. హౌస్ సర్జన్ చేయాలంటే తాగి డ్యూటీ ఎట్లా చేస్తాం అని కంటిన్యూస్గా 1 year కూడా చర్చిలోనే సీఎం చర్చ్లో వండుకుంటూ డ్యూటీస్కి వెళ్ళేవాడిని. స్లోగా మందు కొంచెం దూరం అవుతూ వచ్చాను. వీళ్ళందరి ప్రేయర్స్ వల్ల కంప్లీట్గా మానేయడానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు. మానేసిన తర్వాత మళ్ళీ నేను ఆత్మీయంగా ఉన్నప్పుడు నేను మా మిస్సెస్ ఎవరైతే తను ఈ మ్యారేజ్ విషయంకి వచ్చేటాళ్ళకి ఇప్పుడు మరి అయిపోయింది, ఎంబీబీఎస్ అయిపోయింది, ఇదైంది. ఆమెనేమో అదే కాలేజ్లో నేను ఇంకా ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేస్తున్నా. తనకు పీజీ సీట్ కూడా వచ్చేసింది. పీజీ కూడా తనకు తిరుపతి రావడం, తర్వాత నాది అయిపోయి నేను వెళ్ళిపోవాల్సిన టైం దగ్గరకు వచ్చేసింది హౌస్ సర్జన్. ఆ టైంలో దేవుణ్ణి అడిగేవాడిని, ఇది ఎట్లా దేవా మరి మ్యారేజ్. తనకేమో ఫస్ట్ దేవుడు తనతో మాట్లాడాడు ఏమని, నన్ను చేసుకోమని. ఆ అమ్మాయి చూస్తేనేమో బ్రాహ్మణ్ ఫ్యామిలీ, హైట్ 5'7" ఉంది, తెల్లగా ఉంది, బాగా చదువుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఎంబీబీఎస్ వరకు క్లాస్ ఫస్ట్, బాగా ఇంటెలిజెంట్. నేనేదో ఫస్ట్ క్లాస్ నుంచి మొద్దు, హైట్ తక్కువ, నల్లగున్నా, నాకు ఆమెకు అసలు మ్యాచే కాదు దేవా. ఆమెకేమో దేవుడు నువ్వు సునీల్ని చేసుకోమని ఆమె ఇచ్చేసింది. నేను తనతో కూడా చెప్పాను అన్నట్టు, నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడితే ఈ మ్యారేజ్ అనేది బాగా క్రూషియల్ టర్నింగ్ పాయింట్ అయిపోతుంది లైఫ్లో దేనికైనా కానీ. ఈ ఈ విషయంలో నాకు ఆల్రెడీ ముందు దేవుల్లో ఉన్నా కాబట్టి మ్యారేజ్ విషయంలో దేవుని చిత్తం కనుక్కోవాలి అనేది బాగా ఇమిడిపోయింది. అట్లా చాలామందిని చూశాను అనమాట. దేవుని వీళ్ళు కనుక్కోకుండా మ్యారేజ్ చేసుకొని బ్రేక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని చిత్తం కనుక్కొని అన్నీ ఇడిచిపెట్టి దేవుని కోసము పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండే వాళ్ళని చూశాను. తర్వాత దేవా మరి ఆమెతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడు, నాకు ఆమెకు అసలు సెట్టే కాదు. అంత పొడుగు అమ్మాయిని పెట్టుకొని నేను లైఫ్ లాంగ్ ఇంకో 60 years ఆమెను ఎక్కడికి ఫంక్షన్కి తీసుకెళ్ళాలన్నా, ఎక్కడికి పోవాలన్నా కానీ ఆమె హైట్ ఉంది, తెల్లగా ఉంది, నేనేం పొట్టిగా నల్లగా ఉన్నా, నేను ఎట్లా ఇది చేస్తా, నేను అది భరించలేను నేను అని ప్రేయర్ చేసిన. ప్రేయర్ చేస్తే దేవుడు సామెతలు 31 అధ్యాయము 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఎంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును, కానీ కీడేమీ చేయదు. ఆమె గొర్రె బొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులారా వాటితో పని చేయును. వర్తకపు ఓడలు దూరపు నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బెత్తము ఏర్పరచును.
ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొనును, చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవంచే తెలుసుకొనుచు రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొనును, తన వ్రేళ్లతో కుదురు పట్టుకొని పడుకును. దేవుడు సామెతలు 31:10 ద్వారా మాట్లాడి ఆమెను చేసుకుంటే నాకేమో భయం అవుతా ఉంది. మళ్ళీ దేవుని మళ్ళీ దేవా, ఈ వాక్యం మళ్ళీ నువ్వు ఇది నిజంగా నా మ్యారేజ్ విషయంలో నువ్వు నాతో మాట్లాడుతున్నది అయితే నాకు మళ్ళీ ఒకసారి ఎక్కడైనా మెసేజెస్లో మ్యారేజెస్ గురించి సాక్ష్యాలు కానీ దీంట్లోనన్నా మెసేజెస్లో నాకు ఇదే 31 చాప్టర్ మీద మాస్టర్ గారు మాట్లాడేటట్టు నాకు మళ్ళొకసారి ఇండికేషన్ కానీ కన్ఫర్మేషన్ ఈ దేవా అని ప్రార్థన చేసినప్పుడు ఇదే వాక్యం మీద దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని మ్యారేజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మ్యారేజ్ అయిన 1 ఇయర్‌కి పాప, తర్వాత బాబు. దాని తర్వాత ఇంకా తిరుపతిలో తన పీజీ అయిపోయింది. నాది హౌస్ సర్జన్ అయిపోయింది. అక్కడి నుంచి రిటర్న్ రావడం జరిగింది హైదరాబాద్‌కి. 2014లో ఆర్కన్‌లో వెళ్ళడం జరిగింది అనుకోకుండా. ఇక్కడే జాబ్ చేసేవాళ్ళం హైదరాబాద్‌లో. అక్కడికెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు ఒకలాంటి టెంప్టేషన్ ఉంది. మందు, సిగరెట్టు, ఇది పాపము వీటన్నిటి ఫైట్ చేసిందంతా ఒకటుంది. ఇప్పుడు డ్యూటీ వచ్చి సంపాదనకొచ్చేటాళ్ళకి నేను దేవుడిని నమ్ముకున్నా, పడిపోయి లేసినా దేవుడు నిలబెట్టాడు. ఎంతో కృప చూపిచ్చి ఎంతో కష్టమైన పరిస్థితుల్లో చనిపోవాల్సినోడిని, కిడ్నీ పాడైంది, లివర్ పాడైంది నాది. అట్లాంటి స్టేజ్ నుంచి దేవుడు మళ్ళీ నిలబెట్టాడు. తీసుకెళ్ళి నాగర్ కర్నూల్‌లో పెట్టేశాడు. నాగర్ కర్నూల్ ఎట్లాంటి ప్లేస్ అంటే చాలా కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా టైపు. చాలా కాంప్లికేటెడ్ ఇది. ఆడికెళ్ళిన తర్వాత తను డీజీఓ. ప్రతి విషయంలో దేవుడు అంటే ఎట్లా అంటే తను నాకంటే ఇంకా బాగా భక్తిగా ఉండడం. ఒక టాబ్లెట్ ఎక్స్ట్రా రాయాలన్నా కానీ మిగతా డాక్టర్స్‌లా కాకుండా ఒక టాబ్లెట్ ఎక్స్ట్రా రాయాలన్నా కానీ దేవుడు ఇది నన్ను మళ్ళీ లెక్క అడుగుతాడు అనే ఇంటెన్షన్ తోటి ట్రీట్మెంట్ కూడా చాలా ఆలోచించి చేస్తది తను. అంత సిన్సియర్‌గా అంత ఇది. అట్లా నాగర్ కర్నూల్‌లో మంచి పేరొచ్చింది. వాళ్ళకందరికీ కొంచెం జెలస్ ఫీలింగ్ ఎక్కువైపోయింది. తర్వాత సడెన్‌గా అది ఎట్లా దేవుడు ఎట్లాంటి ప్లేస్‌లో తీసుకెళ్ళి పెట్టాడంటే మాజీ ఎమ్మెల్యే, హెల్త్ మినిస్టర్ వల్ల హాస్పిటల్ అది. అది నాగం జనార్దన్ రెడ్డి గారని ఇంతకుముందు మాజీ హెల్త్ మినిస్టర్. అట్లాంటి హాస్పిటల్‌లో దేవుడు నాకు ఛాన్స్ ఇచ్చాడు హాస్పిటల్ నడపడానికి, అది లీజ్‌కి తీసుకోవడానికి. ఫస్ట్ 1 ఇయర్ జాబ్ చేసాము. దాని తర్వాత దాన్నే లీజ్‌కి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత నడిపాము ఒక 3½ ఇయర్స్. హాస్పిటల్ తీసుకునే ముందు కూడా చాలామంది ఊరు వాళ్ళు భయపెట్టారు. "నువ్వు నడపలేవు, నువ్వు పిల్లోడివి, నువ్వు జీతాలు ₹1,00,000 తీయాలి, రెంట్ ఒక ₹1,00,000 తీయాలి, మెయింటెనెన్స్ ఒక ₹1,00,000 తీయాలి, 3.5 లక్షలు నెలకు ఖర్చులే తీయాలి. వాటర్ కాడ నుంచి ప్రతి ఒక్కటి కొనాలి. ఎట్లా నడపగలుగుతావు?" అంటే నేను చిన్నప్పటి నుంచి దేవుని రుచి చూసి ఉన్నా, దేవుడు సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యంతోటి ముందుకు అడుగు వేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి విషయంలో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఒకసారి ఏమైంది, ఒకసారి ఆపరేషన్ చేశాము. ఆపరేషన్ చేసి బయటకొచ్చాము. అంతా బాగానే జరిగింది. పేషెంట్ తీసుకెళ్ళి రూమ్‌లో అడ్మిట్ చేశాను. ప్రియాంకని తీసుకెళ్ళి ఇంట్లో డ్రాప్ చేసొచ్చాను. వచ్చిన తర్వాత ఎందుకైనా మంచిదని మళ్ళీ హాస్పిటల్‌కొచ్చాను. హాస్పిటల్‌కొచ్చి రాంగానే ఆపరేషన్ అయిన పేషెంట్‌ని ఒక 1 అవర్ ఆగిన తర్వాత చూడడం అలవాటు. అట్లా ఎళ్లి చూసేటాళ్ళకి నాలుక మొత్తం తెల్లగయింది. మొత్తం బ్లడ్ అంతా లేకుండా నాలుక మొత్తం తెల్లగా అయిపోయి హెచ్‌బీ మొత్తం తగ్గిపోయింది. నాకు డౌటొచ్చింది. ప్రియాంకకి ఫోన్ చేసిన. ఇట్లా మొత్తం బ్లడ్ అంతా తగ్గుతున్నట్టుంది. కొంచెం కడుపు కూడా ఉబ్బుతుంది. లోపల ఏమైనా బ్లడ్ లీక్ అయితుందేమో అని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే తను ఎమ్మటే వచ్చింది. చూస్తే స్కానింగ్ చూస్తే లోపల బ్లడ్ లీక్ అయితుంది. ఎక్కడో చిన్న కాడ నుంచి మరి ఎక్కడి నుంచి లీక్ అయితుందో లీక్ అయితుంది. లీక్ అయి బాడీలో ఉన్న బ్లడ్ అంతా వచ్చి కడుపులో జామ్ అయిపోయింది.
జామ్ అయిపోయింది. రూమ్‌లో నుంచి ఓటీకి షిఫ్ట్ ఆపరేషన్ థియేటర్ పక్కనే ఉంటది రూమ్. రూమ్‌లో ఓటీ ఉంటది. ఆ నుంచి ఈడికి తీసుకెళ్ళేటాళ్ళకి పల్స్ లేదు, బీపీ లేదు, ఎస్పీఓ2 లేదు. పేషెంట్ లేనే లేదు. లోపల తీసుకెళ్ళిన తర్వాత బేబీ బానే ఉంది గానీ, తల్లి చూస్తే మొత్తం ఇంకా చనిపోయిన వాళ్ళను డెడ్ బాడీని చూస్తే డాక్టర్స్ ఈజీగా గుర్తుపడతారు. తెలిసిపోతది. అప్పుడే పల్స్ చూస్తుంటే ఆడ నుంచి స్ట్రెచర్ మీద ఓటీకి షిఫ్ట్ చేసేలోపు పల్స్, బీపీ, ఎస్‌పీఓ2 ఏం లేదు. అయిపోయి కూడా 2, 3 మినిట్స్ అయితుంది. మేము సీపీఆర్ చేయడం స్టార్ట్ చేసినాం. ఆమె ఓటీ చెప్పులు ఇడిచిపెట్టేసేసి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత నేను ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసిన. ఎమర్జెన్సీ డ్రగ్స్ అన్నీ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. ఒక 2, 3 మినిట్స్ వరకు ఆమెకు అసలు ఏమి చేసినా గాని లేదు. ఆ రోజు దసరా పండగ. డాక్టర్స్ ఎవ్వరు లేరు. అనస్థిటిస్ట్ గాని, సర్జన్స్ గాని నాగర్ కర్నూల్‌లో చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉంటారు. అందులో గూడా ఆ రోజు దసరా పండగ గాబట్టి ఎవ్వరు లేకుండే. కానీ దేవుడు ఎట్లా అరేంజ్ చేశాడంటే, ముగ్గురు అనస్థిటిస్ట్‌ని అరేంజ్ చేశాడు. ఆడదే టైంకి ముగ్గురు అనస్థిటిస్ట్, ముగ్గురు సర్జన్స్, మొత్తం దగ్గర దగ్గర 13 మంది డాక్టర్‌లం కలిసి అందరూ ఎక్కడెక్కడ ఎవరు ఫోన్ చేసినా అందరూ ఎమర్జెన్సీలో హాస్పిటల్‌కొచ్చేసారు. వచ్చేసిన తర్వాత కొన్ని ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇయ్యడం, ఇంకా ప్రేయర్ చేయడం చేసి కంప్రెషన్స్ సీపీఆర్ అంటే ఐడియా ఉంటదో లేదో చెస్ట్ మీద కంప్రెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. ఎంత స్టార్ట్ చేసినా గానీ హార్ట్ బీట్ అయితే రావట్లేదు. సడెన్‌గా ఇంక అందరం ఎవరికి వాళ్ళు ప్రే చేస్తున్నాం. పల్స్ ఆక్సిమీటర్ పెడితే పల్స్ రేట్ స్టార్ట్ అయింది. హార్ట్ బీట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ, మళ్ళీ ఎక్కడైతే ఆపరేషన్ చేసామో మళ్ళీ ఏదో ఓపెన్ చేసి, ఎక్కడి నుంచి బ్లడ్ లీక్ అయితుందో అది చూసి, దాన్ని కట్ చేసి, దాన్ని క్లాంప్ చేసి, మీకు దగ్గర దగ్గర 7 బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కించినాం. ఆ టైంలో బ్లడ్ ప్యాకెట్స్ దొరకడం కూడా ఆ ఏరియాలో చాలా కష్టం. అట్లాంటి సిట్యుయేషన్‌లో దేవుడు ఆమెను మళ్ళీ బతికియడం. ఇట్లాంటి మిరాకిల్స్ మేము ప్రతిరోజు చూస్తాం. ప్రతిరోజు, ప్రతి మినిట్ ఎక్స్‌పీరియన్స్ అవుతా ఉన్నాం. అట్లా దేవుడు మాతో ఇప్పటివరకైతే నడిపిస్తా ఉన్నాడు. సడెన్‌గా మళ్ళీ తర్వాత ఒక 3 ఇయర్స్ తర్వాత సడెన్‌గా హాస్పిటల్ క్లోజ్ చేయాల్సొచ్చింది. దాని తర్వాత క్లోజ్ చేయాల్సొచ్చింది. హాస్పిటల్ అంటే నాగం సార్ సడెన్‌గా ఒకరోజు వచ్చేసేసి కార్యకర్తలతోటి ఇబ్బందయితుంది. సడెన్‌గా ఖాళీ చేయమన్నారు. ఖాళీ చేయమనంగానే ఎన్ని రోజులు టైం కావాలంటే 1 మంత్ టైం ఇయ్యండి సార్ అని హాస్పిటల్ 1 మంత్‌లో వేరే బిల్డింగ్ చూసి వేరే బిల్డింగ్‌లోకి షిఫ్ట్ చేశాను. దీనికి ముందు ఏమైందంటే నాగర్ కర్నూల్ నుంచి హైదరాబాద్ రావడానికి 120 కిలోమీటర్స్ ఉంటది. ఎవ్రీ సండే హైదరాబాద్ వచ్చేవాళ్ళం. హైదరాబాద్ వచ్చే దారిలో ఒక చర్చ్ ఉండేది. తాడూరు అనే ప్రాంతంలో హైదరాబాద్ నుంచి మా నాగర్ కర్నూల్ నుంచి వచ్చే ఒక 10, 15 నాగర్ కర్నూల్ నుంచి ఒక 12 కిలోమీటర్స్, 13 కిలోమీటర్స్ దూరంలో ఒక చర్చ్ బేస్‌మెంట్ ఏసి ఉండేది. బేస్‌మెంట్ ఏసుండి పిల్లర్స్ వరకు పడి ఉన్నాయి. అప్పుడు ఆ హాస్పిటల్ నడపడము, ఆ బడ్జెట్ తీయడము, సాలరీస్ ఇవ్వడము, రెంట్ తీయడం బాగా కష్టంగా ఉండేది. అప్పుడే మా కెరియర్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ప్రియాంక నన్ను ఆ చర్చ్ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఎండలో అట్లా ప్రేయర్ చేసుకుంటున్నారు. ఆ చర్చ్ కట్టియమని అడిగింది. అడిగితే ఏడ పైసలు ఉన్నాయి. ఇప్పుడు ఈఎంఐలకి దీనికి దానికే బాగా లోన్స్, స్కానింగ్ మిషన్స్ కానీ అన్ని ఎక్విప్‌మెంట్స్ కొనడం ఇప్పుడు కష్టమే అది కట్టియడం కష్టం అని చెప్పిన. చెప్తే ప్రతి సండే అట్లా ఒక 6 మంత్స్ టార్చర్ పెట్టింది మా వైఫ్ నన్ను. ఆ చర్చ్ కట్టి. నాకేమో అసలే మొత్తం దేవునికి దగ్గరుండి పడిపోయి, మళ్ళీ లేసి, మళ్ళీ పడిపోయి, మళ్ళీ లేసి, మళ్ళీ పడిపోయి, మళ్ళీ లేసి ఒక స్టేబుల్‌గా కండిషన్‌లోకొచ్చినా, ఈ టైంలో మళ్ళీ చర్చ్ కడితే మళ్ళీ ఎట్లా సాటాన్ అటాక్ చేస్తదో నాకు తెలీదు. నాకు లోపల భయమైతుంది. భయమైతుంటే దేవునికి ప్రార్థన చేసిన. దేవా! నీ చిత్తమైతే నా దగ్గరైతే ఇప్పుడు రూపాయి లేదు. ఒక రూపాయి లేదు చర్చ్ కట్టియడానికి. మరి నువ్వు మాట్లాడితే నేను నిర్మించడం గురించి దేవుడిని ఎప్పుడు మాట్లాడు దేవా అన్నా గాని స్పెసిఫిక్‌గా మాట్లాడు దేవా, నిర్మించడం గురించి నాకు కంపల్సరీ రావాలి వాక్యంలో అని ప్రేయర్ చేసిన. దేవుడు వాక్యంలో
సామ్స్ 78, 68-72. కీర్తనలు 78, 68 నుంచి 72 వరకు. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతని పిలిపించెను. వాడు గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరే వారిని నడిపించను. నేను పడిపోయి లేచిన తర్వాత మళ్ళీ దేవుడు స్పెసిఫిక్గా కొన్ని విషయాల్లో మాట్లాడడం అంటే ఈ విషయంలో దేవుడు ఇట్లా మాట్లాడిన తర్వాత నా కళ్ళ ముందు నీళ్ళు రావడం స్టార్ట్ అయినాయి. ఎట్లయినా సరే ఈ మందిరం కట్టేయాలి, నాకు మించిన పని కానీ స్టార్ట్ చేయాలని అనుకున్నా. ప్రేయర్ చేసి 3 lakhs ప్రియాంక పేరు మీద, తను డీజీఓ కాబట్టి 3 lakhs లోన్ వస్తుందంటే పోయి రాడ్స్, సిమెంట్, కంకర, ఇసుక, దాని స్లాబ్ పడాల్సిన మెటీరియల్ అంతా 3 lakhs తోటి కొన్నాం. కొన్న 1 monthకి నాగం సార్ బిల్డింగ్ ఖాళీ చేయమన్నాడు. హాస్పిటల్ బంద్ కావడం స్టార్ట్ అయింది. మళ్ళీ పోరాటం స్టార్ట్ అయింది. ఆ హాస్పిటల్ బంద్ చేసుకొని వేరే హాస్పిటల్కి వచ్చినాం. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఫైర్ ఎన్ఓసి లేదని లోకల్ డాక్టర్స్ ఆడ బంద్ చేసి లోకల్ పీపుల్ మళ్ళీ హాస్పిటల్ బంద్ చేయడం జరిగింది. ఇదంతా కోవిడ్కి ముందు. దాని తర్వాత మళ్ళీ హాస్పిటల్ ఓపెన్ చేయాలా వద్దా అనేది ఇదైపోయింది. మందిరం పని స్లాబ్ వరకు వచ్చింది, గోడలు కట్టడం ఆడికే ఆగిపోయింది. దాని తర్వాత ఇంకా నేను బాగా కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో అప్పుడు హాస్పిటల్ లేదు మాకు. నెలకు 2.5 లక్షలు ఈఎంఐ తీయాలి, 2.5-3 లక్షలు ఈఎంఐ తీయాలి. ఒక 7 months డాడీ సపోర్ట్ చేశాడు. డాడీ సపోర్ట్ చేసి 7 months ఈఎంఐ అంతా డాడీ కట్టేది, ఖర్చులకనే డబ్బులు ఇచ్చేది, జేబులో రూపాయి ఉండకపోదు. దాని తర్వాత నేను లాక్డౌన్ టైంలో ఓన్లీ దేవా ఆ ఒక్క చర్చ్ కట్టేయడానికి, అది కంప్లీట్ చేయడానికి నాకు మళ్ళీ ఒక్కసారి హాస్పిటల్ రన్ చేసి మళ్ళీ ఓపెన్ చేయి దేవా అని ప్రార్థన చేసేది. ప్రతిరోజు చేసేది. నేను మా మిస్సెస్ మన ప్రేయర్స్లో తను స్ట్రాంగ్ ఉండేది, నేను బాగా ప్రేయర్ చేసిన తర్వాత దేవుడు ఒకరోజు హరీష్ రావు సార్ కలవడానికి ఛాన్స్ ఇచ్చాడు. హరీష్ రావు సార్ ఎంబడే రెస్పాన్స్ అయ్యి మళ్ళీ మేము హాస్పిటల్ ఓపెన్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆర్థికంగా దేవుడు బాగా ఆశీర్వదించాడు. అంటే ఒక 6-7 crores పెట్టి ఇల్లు ఈ ఏజ్లోనే మంచి విల్లా కొనుక్కోవడానికి దేవుడు అవకాశం. కోవిడ్ టైంలో ఎవరికి అమౌంట్ లేని టైంలో విల్లాస్ రేట్స్ అన్నీ పడిపోయినాయి. ఆ టైంలో తక్కువ రేటుకే నాకు విల్లా దొరకడం జరిగింది. ఈజీ 6-7 crores కాస్ట్ వచ్చే. నేను దేవుని మందిరం కట్టించిన తర్వాత హాస్పిటల్ ఓపెన్ చేసి ఫస్ట్ పని పెట్టుకుంది దేవుని మందిరం మొత్తం కంప్లీట్ చేసి తర్వాతనే ఏదన్నా పని చేస్తా అని తీర్మానం చేసుకుని హాస్పిటల్ చర్చ్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత దేవుని మందిరం, చిన్న మందిరం కట్టించినందుకు దేవుడు నాకు 7 కోట్ల ఇల్లు ఇచ్చాడు. మంచి పెద్ద పెద్ద వెహికల్స్ ఇచ్చాడు. అంటే ఆర్థికంగా భలే ఆశీర్వదించాడు. ఆత్మీయంగా కూడా నడిపిస్తూనే ఉన్నాడు ఇంకా దేవుడు. అట్లా నా కోసం ప్రార్థన చేసి నన్ను ఒక స్టేజ్కి తీసుకొచ్చిన ఎవరైతే నాకు సహకరించి నా ఆత్మీయ స్థితి కోసం పాల్పడిన వాళ్ళలో జయరాజ్ అన్న గారు ఒక మెయిన్, మిస్సెస్. దేవుడు ప్రతి విషయంలో ఇప్పటికీ సహాయం చేస్తూనే వస్తున్నాడు. అంతెందుకు ఈరోజు పొద్దున జయరాజ్ అన్న సాక్ష్యం చెప్పమని, ఇది నాకు 42 years, నేను 42 yearsలో నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పింది లేదు. దేవునితోటి సన్నిహితంగా ఉన్నగా, దూరంగా ఉన్నా, పడిపోయినా లేచినా కానీ అన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నా కానీ ఎప్పుడు సాక్ష్యం చెప్పింది లేదు. ఈరోజు కూడా సాక్ష్యం చెప్పడానికి సరే అని సాక్ష్యంకి రెడీ అయ్యి వద్దాం అనుకునే టైంకి మా ఎమ్మెల్యే వాళ్ళ పిఏ ప్లస్ నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్కి 30వ తారీఖు వరకు డేట్ ఉంది. ఆమెకి నొప్పులు పొద్దున స్టార్ట్ అయినాయి. ఏందన్నా ఇంత టెన్షన్ పడుతున్నాను. నిన్న సాయంత్రం వచ్చాడు, ఓపీ చూయించుకున్నాడు. ఆపరేషన్ చేయించుకుంటావా, నార్మల్ డెలివరీకి వెయిట్ చేద్దామా, ఆమె నొప్పులు అయితే తీసేటట్టు లేదంటే
ఏదన్నా ఆపరేషన్ చేద్దామని ఆయన అన్నాడు. ఆమెనేమో నార్మల్ డెలివరీకి వెయిట్ చేస్తన్నది. 30థ్‌కి ఎప్పుడో కావాల్సిన డెలివరీ ఈరోజు పొద్దున మేము 11:30కి బయలుదేరదాం ఇంకో హాఫ్ అన్ అవర్‌లో అనంగా నొప్పులనొచ్చింది. నొప్పులనొచ్చింది. ఇప్పుడు ఆమెను ఇడిచిపెట్టి రావాలా? ఆపరేషన్ చేయాలా? ఆమెనేమో నార్మల్ డెలివరీకి ట్రై చేద్దాం అంటది. 12:00కి డెలివరీకొస్తే ఆల్మోస్ట్ 12-24 అవర్స్ పడతది నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేయాలంటే. సరే అని నార్మల్ డెలివరీ చేయాలా? లేకపోతే హస్బెండ్ ఏమో ఆపరేషన్ చేసినా పర్లేదు. నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఆపరేషన్ చేసినా పర్లేదని అంటున్నాడు. అమ్మాయి మాత్రం ప్రియాంక తోటి నాకు నార్మల్ డెలివరీ చేయాలంటుంది. సరే అని మేము అక్కడ నాగర్ కర్నూల్‌లో 2:00 బయలుదేరితే ఈడికొచ్చేటప్పటికి 4 అవుతది. అట్‌లీస్ట్ ఒక 2 అవర్స్ అని ఉంటే కొంచెం ప్రిపరేషన్ కన్నా బావుంటది. కొద్దిసేపు చర్చ్‌లో కూర్చోవచ్చు అనే దీంట్లో ఉన్నాం. బయలుదేరే వరకు ఇక్కడికొచ్చే వరకు కూడా తెలీదు. అంటే ఈ సాటర్న్ ఎట్లా అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటదంటే కొన్నిసార్లు అన్నీ మిస్ చేయడానికి. కానీ దేవుని కృపను బట్టి ఆమెకు ఒక్క నొప్పొచ్చింది. పేషెంట్‌కి ఎవరికైతే ఉందో మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఒక నొప్పొచ్చి నా వల్ల కాదు ఇంకా నొప్పులు తీయడం. తొందరగా ఆపరేషన్ చేయండి అని వాళ్ళ హస్బెండ్‌ని పిలిచి చెప్పడం జరిగింది. ఎమ్మడే తీసుకెళ్ళి ఓటీకి షిఫ్ట్ చేసి ప్రియాంక ఆపరేషన్ చేసి పాప చేతిలో పెట్టేసేసి హ్యాండ్ ఓవర్ ఇచ్చి ఇంక ఇక్కడికి రావడం జరిగింది. నాకీ ఛాన్స్ ఇచ్చిన దేవునికి, సంఘ పెద్దలకు, జయరాజ్ అన్న గారికి థాంక్స్ చెప్తున్నాను. థాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.